హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చికెన్ దయ్యం. మీరు చికెన్ దయ్యం ఎపిసోడ్ చూసారా? చూడకపోతే వెళ్ళి చూడండి. ఈ ఊళ్ళో వాళ్ళందరూ నన్ను చికెన్ దయ్యం అని పిలుస్తారు. చికెన్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ ఊళ్ళో వాళ్ళు నేను చికెన్ బాగా తింటున్నానని, వాళ్ళకి లేకుండా చేస్తున్నానని నా మీద పగబట్టారు. నా మీద ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారు. నన్ను ఎలాగైనా ఈ ఊళ్ళోంచి పంపిద్దామని చూస్తున్నారు. ప్రతిరోజు ఊళ్ళో వాళ్ళందరూ చికెన్లో రకరకాల వంటలు చేసి దయ్యానికి పెడుతూ ఉంటారు. అది కూడా చాలా ఇష్టంగా చికెన్ ఒక్క ముక్క కూడా మిగలకుండా మొత్తం తినేస్తుంది. అబ్బా, ఈ చికెన్ నాకు సరిపోలేదు. బయటికి వెళ్ళి ఎవరైనా చికెన్ వండుతున్నారో వెళ్ళి తింటా. చాలా రోజులుగా కోడికూర తినలేదని రాము కోడికూర వండుకుందామని నాటుకోడిని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంటికి వెళ్ళే మధ్య మార్గంలో ఏందక్క ఇలా వచ్చావు? బాగున్నావా? చాలా రోజులైంది నేను చూసి. చికెన్ బాగా తింటున్నట్టున్నావే. ఊళ్ళో కోళ్ళోడి సంఖ్య కూడా తగ్గిపోయింది. ఏంటి ఇలా వచ్చావు? ఏం కావాలి నీకు? ఏందక్క ఈ కోడి కావాలా? ఈ పచ్చి కోడి నువ్వేం చేసుకుంటావు? మేము రోజు వండి పంపిస్తున్నాం కదా, అది సరిపోవట్లేదా? ఇప్పుడు ఈ కోడిని కావాలంటున్నావు? రాము కోడిని ఇవ్వకుండా ఎక్కువగా మాట్లాడడంతో దయ్యానికి కోపం వస్తుంది. దయ్యం కోపంగా చూడడంతో రాము భయపడిపోయి చూడు చికెన్ దయ్యమక్క, అంత కోపం అయితే ఎట్లా? ఏదో నేను సరదాగా 4 మాటలు మాట్లాడినందుకే అంత కోపానికి వస్తే ఎట్లా? ఇదిగో తీసుకో ఈ చికెన్. మీ అందరికి భయం లేకుండా పోతుందిరా నేనంటే. ఈ చికెన్ చూడు, నా చేతిలో లెగ్ పీస్ అయిపోయింది. మీరు కూడా నేను చెప్పినట్టు వినకపోతే మిమ్మల్ని కూడా లెగ్ పీస్లా మార్చేస్తా. అంత పెద్ద మాట ఎందుకంటావక్క? నేనేదో సరదాగా అన్నాను. నిన్ను ఫ్రెండ్స్ అయిపోయాం కదా. నేనేదో నీ మీద అవమానంతో పచ్చిదేం తింటావులే, వండి పెడతానని అనేలోపు నువ్వు అంత కోపానికి వస్తే ఎట్లా? కోపంతో చికెన్ దయ్యం రాముని ఏం చేస్తుందని రాము భయపడిపోయి దాంతో ప్రేమగా మాట్లాడడం మొదలు పెడతాడు. అప్పుడు చికెన్ దయ్యం ఇలా అంటుంది. అందరికి చెప్పు, ఎవరు చికెన్ వండినా, చికెన్ తీసుకొచ్చినా నేను వచ్చి తింటానని. నాకు పెట్టకుండా తిన్నారంటే వాళ్ళని తినేస్తానని చెప్పు. ఇంకా నువ్వు ఇలా అన్నావని అందరికీ చెప్తానులే. నీ మాటను నా మాటగా అందరికీ చెప్తాను. రామును బెదిరిస్తుంది. రాము దగ్గర ఉన్న చికెన్ మొత్తం తినేస్తుంది. రాము కంగారు పడిపోయి చూస్తూ ఉంటాడు. నోరెళ్ళబెట్టి చూడడం తప్ప ఏమీ చేయలేకపోతాడు. కడుపు నిండా చికెన్ తిన్నాం చికెన్ దయ్యం బేవులు తీస్తుంటే రాము ముక్కు మీద వేలేసుకుంటాడు. వెళ్ళొస్తాను. చికెన్ దయ్యం ఊరంతా తిరుగుతూ చికెన్ కనబడితే చాలు తినేస్తూ ఉంటుంది. నువ్వు వండే చికెన్ కూర వాసన ఎంత బాగుందో, రుచి కూడా అంతే బాగుంది. అలా చికెన్ దయ్యం ఎవరి దగ్గర చికెన్ కనబడ్డా, చికెన్ వాసన వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి లాక్కొని చికెన్ని తినేస్తూ ఉంటుంది. చికెన్ దయ్యం తన దగ్గర నుంచి చికెన్ తీసుకొని తినేసిన తర్వాత ఊళ్ళో ఇంటి దగ్గరికి వెళ్ళి రాము దిగాలుగా కూర్చొని ఉండిపోతాడు. తన స్నేహితుడు రావడంతో స్నేహితుడికి జరిగిందంతా చెప్పి దయ్యం రాను రాను భయంకరంగా మారిపోతుందిరా. రేపటి కాలంలో దానికి చికెన్ దొరకకపోతే అది మనల్ని తినేస్తుందో అని భయంగా ఉంది. రేపటి కాలంలో కోళ్ళు దొరకకపోతే మన పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. మరుసటి రోజు చికెన్ దయ్యం చేసే పనుల గురించి మాట్లాడుకుంటారు. అనుకుందామని చికెన్ తెచ్చుకోవడం, చికెన్ తీసుకొని వస్తుంటే ఆ దయ్యం మొత్తం తినేసింది. అవునరా మనవడా, మా ఇంటిది కూడా చికెన్ తీసుకురా అని నన్ను సతాయిస్తుంది. ఆ చికెన్ తీసుకొని వెళ్తేనేమో ఆ చికెన్ దయ్యం వచ్చేసి తినేసి గిన్నెలు ఖాళీ చేసేసి వెళ్ళిపోతుంది. అందుకని నేను చికెన్ కూడా తీసుకోవట్లేదు ఇంటికి. అవును పెద్దయ్య, ఈ చికెన్ దయ్యంతో చాలా ఇబ్బంది అయిపోతుంది. నిన్నేం జరిగిందంటే, ఇంకా నా బాధ ఏం చెప్పుకోను పెద్దయ్య. నిన్న మా ఇంట్లో మా కూతురు పుట్టినరోజు అని చికెన్ అండే ఒక్క ముక్క లేకుండా తినేసాను పెద్దయ్య. అలా ఊళ్ళో వాళ్ళందరూ చికెన్ దయ్యం వల్ల ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉంటారు. సాయంత్రం పార్టీ ఉందని చెప్తాడు. దాంతో సర్పంచ్ భార్య పని వాళ్ళందరినీ పిలిచి వాళ్లకు పార్టీ గురించి చెప్తుంది. చూడండి, సర్పంచ్ గారు మళ్ళీ సర్పంచ్గా ఎన్నికైనందుకు బంధుమిత్రులందరికీ పార్టీ ఇస్తున్నారు. సాయంత్రం పార్టీ ఉంది. దానికి సంబంధించి మీరందరూ పనులు చేయాల్సి ఉంటుంది. పని వాళ్ళందరికీ ఏమేమి పనులు చేయాలో చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది. వంట మనిషికి మాత్రం తను ఏ వంటలు వండాలి, ఎలా వండాలి అనేది చెప్తూ ఉంటుంది. చూడు, సాయంత్రం బంధుమిత్రులనే కాకుండా పెద్ద పెద్ద వాళ్ళు కూడా పార్టీకి వస్తున్నారు. అందుకోసమని నువ్వు వాళ్ళకి నచ్చే విధంగా చికెన్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయో అన్ని వెరైటీస్ చేయాల్సి ఉంటుంది. నువ్వేం కంగారు పడకు, ఎక్కువ వంటలు చేయాల్సి వస్తుందని. నేను కూడా నీకు సహాయం చేస్తాను. అలాగే మన పని వాళ్ళు కూడా నీకు సహాయపడతారు. వంటలో తనకు సహాయం చేస్తానని చెప్తుంది. చికెన్లో ఎన్ని వెరైటీస్ చేయాలో అన్ని వెరైటీస్ చెప్తుంది. దాంతో పని మనిషి కంగారు పడుతూ ఉంటుంది. చికెన్ వంటలు అనేసరికి ఎక్కడ చికెన్ దయ్యం వస్తుందో అని.
అమ్మ చికెన్ అంటున్నారు, చికెన్ అంటే చికెన్ దయ్యం వస్తుందేనమ్మా. చాలు ఆపు, చిన్నపిల్లలాగా మాట్లాడుతుంది. నువ్వేమైనా చిన్నపిల్లవా? నీకు తెలుసు కదా చికెన్ దయ్యానికి మనం అందరం చికెన్ పంపిస్తున్నామని. ప్రతిరోజు చికెన్ దయ్యానికి కావాల్సినంత చికెన్ మనం పంపిస్తూనే ఉన్నాం. ఇంకా మళ్ళీ చికెన్ దయ్యం ఎందుకు? చికెన్ దయ్యం ఏం రాదు, దానికి కావాల్సినంత చికెన్ ఈరోజు మేము పంపించేస్తాం. అయ్యో అది కాదమ్మా, దానికి ఎంత చికెన్ పంపించినా కానీ చికెన్ వాసన చూస్తే చాలు అది వచ్చేస్తుంది. చూడు నువ్వు భయపడకు, నేను నీతో పాటే ఉంటాను, సరేనా? రాముని పెద్దయ్యను పిలిచి కోళ్ళను తీసుకొని రమ్మని చెప్తుంది. కానీ పెద్దయ్యను రాము కోళ్ళను తీసుకురావడానికి భయపడిపోతారు. మేము తీసుకురామమ్మా అని చెప్పేస్తారు. సరే నేనే వెళ్ళి తీసుకొస్తాను. కోడిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఇదిగో తీసుకో కోడిని తీసుకురావడానికి పెరట్లోకి వెళ్తుంది. పెరట్లోకి వెళ్ళిన సర్పంచ్ భార్య భయపడిపోతుంది. చికెన్ దయ్యం, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నీకు కావాల్సిన చికెన్ ఈరోజు పంపించాం కదా, అయినా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు కావాల్సింది ఏమి ఇక్కడ లేదు, నీకు కావాల్సినవి ఇక్కడ ఏం లేవు, చికెన్ లేదు అని చెప్తుంది. అయినా ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతూ ఉంటుంది. చికెన్ దయ్యానికి కోపం వస్తుంది అబద్ధం చెప్తున్నందుకు. చూడు చికెన్ దయ్యం, నాది తప్పే, నేను చేసిన తప్పుకు నన్ను క్షమించు. ఈరోజు సర్పంచ్ గారు అందరికీ పార్టీ ఇస్తున్నానని అందరినీ పిలిచారు. వారందరూ ఇప్పుడు వస్తారు. వచ్చిన వారికి వంటకాలు వడ్డించకపోతే ఏం బాగుంటుంది చెప్పు. ఇదిగో కావాలంటే ఇప్పుడు ఈ ఒక్క కోడిని తీసుకో, సాయంత్రం నీకు రకరకాల వంటకాలు వండి పెడతాను, సరేనా? చికెన్ దయ్యం కోడిని తీసుకుంటుంది. చూడు ఈ ఒక్క కోడిని నేనేం చేసుకోవాలి, అయినా పచ్చి కోడిని తినడం మానేశాను. అయినా సాయంత్రం రకరకాల వంటలు చేపిస్తానంటున్నావు కదా, అవే తింటానులే. ఈ పచ్చి కోడి నాకొద్దు, ప్రస్తుతానికి నా కోసం ఒక లెగ్ పీస్ తీసుకురా. చికెన్ దయ్యం కోళ్ళను వెనక్కి ఇచ్చేస్తానని చెప్పడంతో, అలాగే లెగ్ పీస్ మాత్రం తింటానని అడగడంతో మంచి భార్య సంతోషించి ఒక లెగ్ పీస్ తీసుకొచ్చి చికెన్ దయ్యానికి ఇచ్చేస్తుంది. చికెన్ దయ్యం కూడా ఎంతో సంతోషంగా ఆ లెగ్ పీస్ తీసుకొని సాయంత్రం భోజనానికి వస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. మీరు అనవసరంగా చికెన్ దయ్యం గురించి భయపడుతున్నారు. ఇదిగోండి నేను తీసుకొచ్చాను కదా, ఇప్పుడు ఏమైనా అయ్యిందా? ఇదిగో రాము, ఈ కోడిని తీసుకొని వెళ్ళి శుభ్రంగా క్లీన్ చేసి లక్ష్మికి ఇవ్వు. అలాగే పెరట్లో ఇంకా చాలా ఉన్నాయి, వాటిని కూడా శుభ్రం చేసి లక్ష్మికి ఇవ్వు, తను వంట చేస్తుంది. అమ్మగారు, కోడి వాసన చూస్తేనే ఆ దయ్యం వచ్చేస్తుంది. మీరు ఏకంగా ఇన్ని కోళ్ళను తెప్పించారు, అయినా ఆ దయ్యం రాలేదేంది అమ్మగారు? ఈరోజు ఆ చికెన్ దయ్యానికి కడుపు నిండిందేమో బహుశా, అందుకే రాలేదేమో. ఈరోజు పనందరూ చికెన్ తినబోతున్నాం అన్నమాట అని రాము సంతోషపడతాడు. సర్పంచ్ గారి ఇంట్లో పార్టీ మొదలవుతుంది. చూడు, వచ్చిన వాళ్ళందరినీ మర్యాదగా చూసుకో, వాళ్ళకి కావాల్సినవన్నీ వడ్డించు. పార్టీకి చికెన్ దయ్యం వచ్చి నానా హంగామా చేస్తుంది. పార్టీకి నన్ను పిలవ మరి, వాళ్ళందరూ తింటే నేను చూసుకుంటూ ఉండాలా? నేను తిన్నాకనే వాళ్ళని తినమను. నేను తినక మిగిలింది ఏమైనా ఉంటే నువ్వు అప్పుడు చేసుకో పార్టీ. అయినా నన్ను తినద్దనే ధైర్యం మీలో ఎవరికైనా ఉందా? ఉంటే ముందుకు రండి, ముందు వాళ్ళనే తినేస్తా. ఇక్కడున్నా అక్కడికి వచ్చేస్తా, చికెన్ తినకుండా నేను ఉండలేను. పార్టీ కోసం చేసిన వంటలన్నీ తినేస్తుంది. రాత్రి పార్టీలో జరిగిన సంఘటన తర్వాత పరామర్శించడానికి తన స్నేహితురాలు ఇంటికి వస్తుంది. స్నేహితురాలు రాకతో బోరుమని తన బాధ అంతా చెప్పుకుంటుంది. మొత్తం పరువంతా పోయింది, ఎన్ని ఏర్పాట్లు చేస్తే ఏం లాభం, చివరిలో దయ్యం వచ్చి అంతా పాడు చేసింది. ఏం చేయాలో అర్థం కాదు. తన స్నేహితురాలు ఒక మంచి సలహా చెప్తుంది. సరే సుధా, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను. ఒక వ్యక్తిని పిలిచి తన స్నేహితురాలు చెప్పిన దాన్ని మొత్తం అతనికి చెప్పి ఆ వివరాలను తెలుసుకొని రమ్మని పంపిస్తుంది. ఆ వ్యక్తి వివరాలన్నీ తెలుసుకొని వచ్చి ఇంకో వ్యక్తిని నేను మీ సమస్యకు పరిష్కారం చూపించడానికి ఇక్కడికి వచ్చాను. నిజంగా మీ వల్ల మాకు సమస్యకు పరిష్కారం దొరికితే మా అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు. చేయాలో సర్పంచ్ వివరిస్తాడు. దాంతో సర్పంచ్ పెద్దయ్యను పిలిపిస్తాడు. సర్పంచ్ గారు రమ్మన్నారంట, నాతో ఏమైనా పని ఉందా? దయ్యం నుంచి మనకి విముక్తి దొరకాలంటే మనం ఒక స్వామీజీని కలవాలి. ఆయన మీ తాతల ఊర్లో ఉంటారని తెలిసింది. ఆయన గురించి మీకు తెలిసి ఉంటుందని మిమ్మల్ని పిలిపించాం. ఆ స్వామీజీ అంతా సులువుగా ఎవరిని కలవరంట, ఎవరితో మాట్లాడరంట కదా? సరే, అవునండి, మీరు అన్నది నిజమే. ఈ సమస్యకు పరిష్కారం ఆయనే చెప్తారు. మనం అక్కడికి వెళ్ళడం కరెక్ట్గా ఉంటుంది. ఇదే ఈరోజే మనం అక్కడికి బయలుదేరుదాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళందరూ కలిసి స్వామీజీ దగ్గరికి వెళ్తారు. స్వామీజీ దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళకున్న సమస్యను ముందుగానే స్వామీజీ వాళ్ళతో చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు.
సర్పంచ్ స్వామీజీతో ఇలా అంటాడు, ఈ దయ్యం మొదట మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు, ఇప్పుడు రాను రాను చాలా ఇబ్బంది పెడుతుంది. అది అడిగిన కోరికలు నెరవేర్చిపోతే మనుషుల్ని చంపేస్తానంటుంది. మీరు ఏదో రకంగా మాకు పరిష్కారాన్ని చూపించాలి. స్వామీజీ ఆ దయ్యాన్ని రప్పిస్తాడు. ఇక్కడికి నన్ను రప్పించింది. ఆహా, మీరందరు కలిసి నన్ను పంపించేద్దామని చూస్తున్నారా? ఉండండి, మీ అందరినీ తినేస్తా అని ముందుకు నడుస్తుంది కలగ చేసుకొని. నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు. అయినా కానీ ఆ దయ్యం వినకపోవడంతో ఆ దయ్యానికి బుద్ధి చెప్పాలని దయ్యాన్ని మంత్రాలతో ఇదిగా మార్చేస్తాడు. ఏ స్వామీజీ, నన్ను మామూలుగా మార్చు, లేదంటే నిన్ను తినేస్తా. చిన్నగా ఉంటే మిమ్మల్ని తినలేను అనుకుంటున్నారా? మిమ్మల్ని ఇప్పుడు తినేస్తా. ముందుకు రావడంతో స్వామీజీ దాన్ని ఒక బాటిల్లో బంధిస్తాడు. కానీ మాయా మంత్రాల మర్రి చెట్టు కింద పూడ్చిపెట్టండి. ఈ సీసా నుంచి ఆ దయ్యం తనతో తానుగా బయటికి రాలేదు. సీసా నుంచి ఎవరైనా దాన్ని విముక్తి చేస్తే తప్ప అందులో నుంచి బయటికి రాలేదు. ఇక ఈ దయ్యం నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. స్వామీజీ చెప్పిన మార్గం ద్వారా ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక చికెన్ దయ్యంతో ఇలా అంటాడు, ఏమే చికెన్ దయ్యం, పెట్టింది తినకుండా ఇంకా 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 అని మమ్మల్ని సతాయించేవరకు ఏమవుతున్నావో, ఇంకా వెళ్ళు అని చెప్పి ఆ చికెన్ దయ్యాన్ని పూడ్చిపెడతాడు. సీసాని పూడ్చిపెట్టగానే సమస్యలు పోయాయా లేక కొత్త సమస్యలు స్టార్ట్ అయ్యాయా? తర్వాతి భాగంలో చూడండి.